మన దగ్గర చాలా పేదవాళ్ళు వస్తారు, పల్లెటూరులో ఉన్నారు, మీరు వచ్చి మేడం మేడం సంతకం పెట్టండి, మేడం గెస్టర్ సంతకం పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే ఆలోచించండి, మా ప్రిన్సిపల్ సార్ పెడతాడు, నేను పెట్టాను, నాకు స్టాంప్ లేదు. చాలామంది అంటారు, మన కాలేజీలో మనకు తెలిసే విషయం, మా ప్రిన్సిపల్ సార్ పెడతాడు, ఆయన పాపం వాడు కుర్చీలో కూర్చోడు, ఏం పని తప్పించుకోండి స్టాఫ్ రూమ్లో ఉండి, బికాస్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్. కానీ రెస్పాండ్ అయ్యేటోడు ఏం పెడతాడు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది. నేను అనుకునేది నాకు ఎంత పని ఉన్నా ఇదే మంత్రం, ఏంటా మంత్రం? రెస్పాండ్ కానీ ఒక మంత్రం చెప్పండి, ఎవరికైతే బ్యూటిఫుల్ మంత్ర దట్ ఇమ్మీడియట్లీ మోటివేట్స్ యూ టు యాక్షన్, పాజిటివ్ యాక్షన్. ఏంటా మంత్రం? ఏమనుకుంటే మీకు యూ విల్ ట్రై టు హెల్ప్. ఏ మంత్ర? దిస్ మంత్ర. మీ దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చినా, ఒక పేరెంట్ వచ్చినా, ఒక వేరే వ్యక్తి వచ్చినా, మన ఇంటికి ఒక బెగ్గర్ వచ్చినా ఒకటే మంత్రం. ఏంటా మంత్రం? హౌ కెన్ ఐ హెల్ప్. దట్ ఈస్ ద మంత్రం. వాట్ ఇస్ ద మంత్ర? హౌ కెన్ ఐ హెల్ప్, హౌ కెన్ ఐ హెల్ప్. ఆ మంత్రం ఎవరి దగ్గర ఉంటుందో గాడ్ విల్ లవ్ యూ. ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. 90% వ్యక్తులు ఎవరు ఉంటారంట? దే లవ్ గాడ్, దే లవ్ గాడ్. డోంట్ యూ లవ్ గాడ్? దీంట్లో ఎవరైతే నాస్తికులు పక్కకెళ్తే అందరూ కూడా దేవుడు అంటే ఏదో ఏదైనా మతం కావచ్చు. సో ఐ లవ్ గాడ్, ఐ లవ్ గాడ్. కానీ మనకంటే ఇంకొక లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఒకరిద్దరే ఉంటాడు. అదేమిటంటే నాట్ దోస్ హూ లవ్ గాడ్ బట్ దోస్ హూ లవ్ గాడ్. గాడ్ లవ్స్ హూమ్ గాడ్ లవ్స్. ఎవరు దేవుడిని దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే ఎవరికైతే ఇలాంటి గుణాలు ఉంటావో, హూ రెస్పాండ్, హూ ఆల్వేస్ ఎంపథైజ్ విత్ పీపుల్. స్టూడెంట్ ఆన్సర్ చెప్పకపోతే ఎంపథీ నుంచి ఆలోచించేవాడు, దట్ టీచర్ విల్ బి. ఇంకా కొన్ని విషయాలు మొదలు, మీరు ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చారు కదా మనం. హ్యావ్ యూ బికమ్ ఏ టీచర్ బై చాయిస్ ఆర్ బై ఛాన్స్? బై చాయిస్ ఆర్ బై, నిజంగా చెప్పండి, బై చాయిస్ అయినా? నిజమేనా? ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలి. నేను ఈరోజు కూడా అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 68, 9 years after my retirement, I am still going around the state and country. ఇద్దరి ఇన్స్పిరేషన్ తోటి. మొదటి ఇన్స్పిరేషను, మై లర్నింగ్ కంటిన్యూడ్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ డాక్టర్ అబ్దుల్ కలాం, డాక్టర్ అంబేద్కర్. ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావి, 25-30 degrees తెచ్చుకున్న మనిషి, అస్పృశ్యతతో వేరు చేయబడ్డా కూడా ఛాలెంజ్గా తీసుకొని నేను ఈ దేశంలో ఉన్న పేదవాడిని, మహిళలను ఎలా ఎంపవర్ చేయాలని ఒక అద్భుతమైన ప్రేమతో చదువుకొని, తన కోసం చదువుకోలే, ఈ దేశం కోసం చదువుకున్నాడు. అటువంటి మనిషి పాదధూళి కూడా మనం సమానం. ఆయన పుస్తకాలు చదవకుండానే దురదృష్టవశాత్తు మన నాయకుడు డైలాగ్ కొడతారు, దురదృష్టవశాత్తు. అన్ని పార్టీల నాయకులు ఆయన పేరు తీసుకోకపోతే ఇలా పుట్టుకతలు లేవు. కానీ ఒక్క విధవనన్నా ఆయన ఏం రాసిన చదివిండా? దే డోంట్ కేర్. ఆయన రాసిన అద్భుతాలు చదివితే అసలు ఎన్ని జన్మలు ఇచ్చినా ఒక అబ్దుల్ కలాం పాదధూలికి మనం సమానం. పుస్తకాలు చదవండి. అండ్ రెండవది, ఐ కంటిన్యూడ్ మై టీచింగ్ బికాస్ ఆఫ్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు. ఎవరైతే చివరి శ్వాస వరకు ఎవరిని అడిగారు, అయ్యా హౌ డూ యూ వాంట్ టు బి రిమెంబర్డ్ బై దిస్ కంట్రీ ఆఫ్టర్ యువర్ ప్రెసిడెన్షిప్, హౌ డూ యూ వాంట్ టు బి రిమెంబర్ అంటే ఆయన ఇలా చెప్పలేదు. ఎస్, ఐ వాంట్ మై కంట్రీ, మై పీపుల్ టు రిమెంబర్ మీ యాజ్ ఎ గ్రేట్ ప్రెసిడెంట్ అనలేదు. వాట్ డిడ్ హి సే? ఐ వాంట్ దెమ్ టు రిమెంబర్ మీ యాజ్ ఎ టీచర్. ఆలోచించండి, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ వెళ్ళినా పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఏం చూశాడు? విజన్. చివరి శ్వాస వరకు కూడా తనకి ఇష్టమైన పని చేస్తున్నాడు. అస్సాంలో ఐఐటి విద్యార్థులతో మాట్లాడుతూ చనిపోయారు కదా. మనం ఏం నమ్ముతామంటే టీచర్స్, ప్రతి టీచర్కు ప్రాతస్మరణీయుడు అబ్దుల్ కలాం. ఏం నమ్ముతామంటే పొద్దుగానే బయటికి వెళ్ళినప్పుడు ఏం అవసరం లేదు, ఒక్కసారి అబ్దుల్ కలాం గారి ఫోటోను చూసి నమస్కారం పెట్టి వెళ్ళాడు. అద్భుతాలు జరుగుతాయి ఆ రోజు. ఎందుకంటే మనం నమ్ముతాం ఏంటంటే అబ్దుల్ కలాం గారికి పునర్జన్మ లేదు. ఆ రోజు ఇటువంటి మరణం భారతదేశంలో ఎవరికైనా వచ్చిందా? చివరి శ్వాస వరకు యాక్టివ్గా ఉండి మాట్లాడుతూ బోధిస్తూ చనిపోవడం ఎవరికి సాధ్యమండి? కనుకని మనం అంటాం పుష్పక విమానం డైరెక్ట్గా స్వర్గం నుంచి వచ్చి అబ్దుల్ కలాం గారే తీసుకెళ్ళింది అంటాం. వారికి పునర్జన్మ లేదు. కానీ మనం ఇంకోటి కూడా నమ్ముతాం, మంచి టీచర్ కూడా పునర్జన్మ లేదు, గ్రేట్ టీచర్స్కు పునర్జన్మ లేదు, మీడియోకర్ టీచర్ కాదు. నేను చెప్తా ఎవరు గ్రేట్ టీచర్, ఎవరు మీడియోకర్ టీచర్ చెప్పడానికి మీ దగ్గర వచ్చాను, పంచుకోవడానికి వచ్చాను. గ్రేట్ టీచర్స్కు మీడియోకర్ పునర్జన్మ లేదండి. డైరెక్ట్ పుష్పక విమానం విల్ కమ్ అండ్ టేక్ యూ టు పారడైజ్. కానీ అక్కడ వెనక ఏం చేస్తారు గ్రేట్ టీచర్? దేవుడితో మాట్లాడతారు. అయ్యా
నమస్కారం. నీకో నమస్కారం, నీ స్వర్గానికో నమస్కారం. నాకొద్దు, నీ స్వర్గం వద్దు. స్వర్గంలో పెక్కేసుకొని నిద్రపోదు. ఏం పెక్కు? స్వర్గంలో ఏం పెక్కుంటుంది? అమృతం. నాకు వద్దయ్యా. నాకు ఇదే వికారాబాద్ జిల్లాలో, తెలంగాణలో, పేద తెలంగాణలో నా క్లాస్ రూమే నాకు స్వర్గం. 1000 జన్మలైనా సరే, ఓ గాడ్ ప్లీజ్ సెండ్ మీ బ్యాక్ టు ద ఎర్త్ యాజ్ ఎ టీచర్. చప్పట్లు కొట్టడం మర్చిపోయి ముసలోళ్ళు ఆగింటారు. దట్ మీన్స్ యూ నాట్ బికమ్ ఏ టీచర్ బై చాయిసా కదా? దీంట్లో కూడా ఉందా సార్? ఇంత అద్భుతం ఉందా? అద్భుతం ఎంజాయ్ చేసినాం కాబట్టే మీ దగ్గరకు వచ్చి ఇంత ఎనర్జీతో మాట్లాడుతున్నా. నేను మీ దగ్గర నా మాట నమ్మని మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారి పాదాల సాక్షిగా, అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా, అక్కడున్న సరస్వతి అమ్మవారి యొక్క పాదాల సాక్షిగా, వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ యూ, షేరింగ్